అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. సుప్రీం సిక్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనందరికీ తెలుసు ప్రకాష్ రాజ్. ఇతని గురించి మనం ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ నటుడిగా, విలక్షణ నటుడిగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ కూడా ఏదో ఒక టైంలో అనునిత్యం కూడా రాజకీయాల్లో వేలు పెడుతూ తన భావాల్ని ప్రకటిస్తూ అనేక మంది చేత విమర్శలు ఎదుర్కోవటం ఆయన స్టైల్. ఒక రామాయణంలో వేలు పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆయనకే చెల్లుద్ది. అదే రకంగా రాజకీయాల్లో జనసేన అధినేతను ఆడిపోచుకోవడంలో కూడా ఆయనకి ఎంతో ఇష్టం అన్నట్టుగా మనకి దీనికి తెలుస్తూ ఉంటుంది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాని కలవడం, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళు కలిసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వెయ్యాలని చెప్పి మాట్లాడారని కొన్ని వ్యాఖ్యలు చేసి తర్వాత ఆయన ఉపసంహరించుకున్నారు. నేను సరిగ్గా చేయలేదు, ఐఎమ్ సారీ అని కూడా చెప్పడం జరిగింది. ఇక తగుదనమ్మ అంటూ మన అంబటి రాంబాబు అంటే ఎట్లాగో ఉంటాడు, ఆయన వేరే విషయం. ప్రకాష్ రాజ్ వచ్చి ఆయన తన విపరీత ధోరణి స్టార్ట్ చేశారు. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్, ఏంటి ఇది కరెక్టేనా, ఇది రాజ్యాంగంలో ఇలా ఉంటుందా, ప్రొఫెసర్ మీద కేసులు పెట్టడం ఏంటి, వేధించడం ఏంటి, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడదగ్గర ప్రధానమైన కారణం ఏంటి? ఈ విషయాలు జనసేన నేత లక్ష్మీకాంత్ ఉన్నారు మనతోటి అందుబాటులో. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు రండి. నమస్తే సార్. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, అసలు ప్రకాష్ రాజ్ ఎందుకు మెగా ఫ్యామిలీ మీద పగబట్టాడు? ప్రకాష్ రాజ్ గురించి మీరు ఏం చెప్తారు? ప్రకాష్ రాజ్ గారు ఒక మానసిక వికలాంగుడు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఆయన మాటల ద్వారానే ఎప్పుడు చూసినా కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కానీ, లేదంటే తెలుగు వాళ్ళని వాళ్ళ సాంప్రదాయాలు అన్నట్టుగా వాళ్ళని వ్యతిరేకించడం కానీ, రామాయణంలో లక్ష్మణుని దగ్గర నుంచి సీతారాముల్ని వీళ్ళందరినీ కూడా వివిధ రకాలుగా హేళన చేయడం కానీ, అదేవిధంగా హిందూ దేవాలయాల మీద కూడా ఎప్పుడు మాట్లాడే వ్యక్తి హిందువుల గురించి కూడా అవహేళన చేస్తూ తెలుగు వారిని ఎప్పుడు నిత్యం కించపరుస్తూనే ఉంటాడు. అంటే రంగులు వేసుకొని వాళ్ళ రోజున నటుడుగా, విలక్షణ నటుడుగా ఇవాళ ఆదరించేది తెలుగు ప్రజలే అన్నట్టుగా ప్రకాష్ రాజ్ మర్చిపోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రకాష్ రాజు ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా మా ఎలక్షన్స్ లో చిరంజీవి గారి కుటుంబం అంటే మెగా ఫ్యామిలీనే మద్దతు తెలిపింది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇవాళ ఆయన 2000 సంవత్సరంలో కూడా నాగార్జున గారు మా అసోసియేషన్గా ఉన్నప్పుడు కూడా ఆయన్ని బహిష్కరిద్దామని అనుకున్నారు. కానీ తెలుగువారి మంచితనం వల్ల ఇప్పటి వరకు కూడా ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నాడో కూడా తెలియకుండా ఒక క్యారీ వ్యాన్లోంచి కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి ఇవాళ ఒక నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విషం కక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడతాను అని చెప్పేసి అన్న నాగేశ్వరరావు గారు ఉన్నారు, కానీ ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేకపోతున్నాడు. సో ఇక్కడ వాటిలన్నిటిని కూడా మేము పరిగణలో తీసుకోం. ఎందుకంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఒక శిఖరాన్ని చూసి కుక్కలు మురుగుతున్నంత మాత్రాన వాటిని మేము పరిగణలోకి మేము తీసుకోము. దానికి తగ్గట్టుగా మేము ధీటుగా సమాధానం చెప్తాము. పూర్తిగా అరకొర అర్థజ్ఞానాలతో ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి ఏదో హైలైట్ అవుదాం అనుకుంటే కనుక అటువంటి పేటీఎం వాళ్ళకి కూడా మేము సమాధానం గట్టిగానే చెప్తాం. ఇంకొకటి, ప్రకాష్ రాజ్ ఇలా ఉంటే అంబటి రాంబాబు కూడా దీనిలో తలదూర్చారు కొత్తగా. అంబటి రాంబాబు ఇది కేవలం కూడా అతన్ని బెదిరించి టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేసి బెదిరించారని, కేసులకి భయపడేది లేదని, ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటే ఒక పెద్ద ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి అని రకరకాలుగా విపరీతమైన ప్రేమ వాళ్ళకు వస్తున్నారు. అసలు అంబటి రాంబాబు గురించి ఏం చెప్తారు మీరు? ఆయన కామెడీ పీస్ సార్, అర్థమైందా? ఈయన ఒక జోకరు, ఆయన ఒక బఫూను. ఓకే, రాజకీయాల్లో ఎవరు కూడా ఇటువంటి నాకు తెలిసి ఇంత కమెడియన్స్ ఎవరు ఉండరు అన్నమాట.
అందుకనే ఒకళ్ళు జోకరు ఒకళ్ళు బొఫూన్ అనేది కూడా దానికోసమే. అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ఏంటంటే మాట్లాడితే హైప్ తెచ్చుకుందామని అయిపోయిన సమస్యని మళ్ళీ కావాలని లేవనెత్తి మీడియాలోకి ఎక్కుదామని, మీడియా మొత్తం అంతా కలిపి ఆయన వైపు తిప్పుకుందామని విపరీతమైన ఆలోచన. ఎందుకంటే ఒక మాట సార్, సత్తెనపల్లి ప్రజలు ఆయనకి పదవి కట్టబెట్టి శాసనసభ పంపిస్తే సుకన్య సంజన అనుకుంటూ ఆడియో కాల్స్ మాట్లాడిన వ్యక్తి, మసాజ్ చేస్తావా గంట అరగంట అన్న వ్యక్తి, ఆయన తీసుకున్న మంత్రిశాఖకి ఇప్పటి వరకు న్యాయం చేయలే. డయాఫామ్ వాలంటే తెలియదు. అటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని లేదంటే జనసేన పార్టీ మీద అక్కసు వెలగక్కుతామనంటే అటువంటి వ్యక్తుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే ప్రధానంగా ఇంకొకటి, అంబటి రాంబాబు గారికి ఏంటి టికెట్ రాదని భయం పట్టుకుందా? ఎందుకు ఈ మధ్య మీడియా మీద అటెన్షన్ ఎక్కువ ప్లే చేస్తున్నారు? ప్రజలు సత్తెనపల్లి రేపల్లి ఎటు చూసుకున్న ప్రజలు నన్ను ఆదరించరు, నాకు టికెట్ రాదని భయపడుతున్నారంటారా? వైసీపీ టికెట్ ఏంటండి? వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అసలు ఆ పార్టీ ఉండదు కదా సార్. ఎందుకు లేదు సార్? 40% ఓటింగ్ ఉంది. 40% 39.8%. సార్ మీరు రాసి పెట్టుకోండి, రేపు 2029లో కూడా ఎగిరేది కూటమి ప్రభుత్వం జెండాలే. ఓకేనా? మీరు దానికి సిద్ధమైపోయి ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చుట్టూ ఉన్న కంచుకోటలో ఉన్న వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు దొంగలే, ప్రతి ఒక్కరు నేర చరిత్రలో ఉన్నారా? ఎవరి దగ్గర? అందరూ మంచోళ్ళే ఉన్నారు మీ దగ్గర. మా దగ్గర ఉన్నారని చెప్పట్లా, కాకపోతే 100% మంది ఖచ్చితంగా ఆ పార్టీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులే, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు. సో మెజారిటీ అందులో ఎక్కువ ఉన్నారు, దుర్మార్గులు అంటారు. అది అర్థమైందా? సో అది మూతపడిపోయే పార్టీ. ఓకేనా? ఇవాళ రోజున టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు ప్రజల మధ్యలోకి రావడానికి. దానిలో భాగంగానే రైతుల పక్షాన్ని నిలబడతానంటున్నారు, 2 రోజులు అడావిడి చేస్తున్నారు, పక్కుంటున్నారు. మావిగానే అన్నాడు, 2 రోజులు అడావిడి చేస్తున్నాడు, పక్కుంటున్నారు. అంటే ఒక మాట మీద స్థిరత్వం లేని వ్యక్తులు ఇవాళ రోజున వాళ్ళేదో వచ్చి తొడగొట్టేసి మీసాలు మెలేసి మీడియా ముందుకి రావడం తప్పించి అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి కదా సార్. ఇటువంటి ప్రజల్ని, అటువంటి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు ఆ పార్టీని? మీరు చెప్పండి. ఒక జనసేన నేతగా ప్రకాష్ రాజు గురించి చెప్పాలంటే వన్ వర్డ్ ఏం చెప్తారు? ప్రకాష్ రాజుకు మీరు ఇచ్చే సూచన ఏంటి? సార్ ఆయన సినిమాల్లో విలక్షణ నటుడు అయితే అయి ఉండొచ్చు, కానీ బయటకు అయితే మాకు జోకర్తో సమానం సార్. రైట్. అంబటి రాంబాబు గురించి ఆయన బఫూన్ సార్. ఇంకా ఎందుకంటే రోడ్డు మీద సంక్రాంతి పండుగలకి గంగిరెద్దులాగా డ్యాన్స్లు వేసుకునే మనిషి మాకు. ఓకేనా? అది అట్లాంటి వాళ్ళ మాట. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూలో కూడా ఏమి కామెంట్లు చేయొద్దని మీ అధినాయకత్వం చెప్పింది, మీరు కూడా ఎవరు చేయట్లేదు. ఇలాంటి టైంలో మళ్ళీ లేవనెత్తడాన్ని ఎలా చూడాలంటారు అసలు? సార్ నేను అదే చెప్తున్నా, మేము ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని అరవ శ్రీధర్ విషయంలో ఆయన విప్పు పదవి రాజీనామా చేస్తే దాన్ని వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, దానివల్లే వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అన్నట్టుగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ మా స్వతహాగా మేము ఉన్న మాట ఒకటి మాట చెప్తున్నాం సార్. ఆ అరవ శ్రీధర్ గారు కూర్చున్న టైంకి మా అధికార ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. అది రద్దు చేసుకొని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ పునరావృతం కాకూడదని అరవ శ్రీధర్ ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అన్నమాట. చిరిబాలరాజు గారు కూడా ఏదో ఇష్యూ ఏదో నడిచినట్టు ఉంది మీ దగ్గర ఏదో. సార్ మీ వ్యక్తిగత విషయాలు పార్టీకి రద్దుబాకండి. మీరు 4 వారాల్లో మీరు దానికి సంబంధించి గడువు అడిగారు, ఎవరో పవన్ కళ్యాణ్ గారు గడువు ఇచ్చారు. అది వెంటనే తీసుకోకపోతే చిరి బాలరాజు గారి మీద కూడా యాక్షన్ ఉంటుంది. రైట్. ధన్యవాదాలండి. ఎందుకంటే పార్టీలో ఎవరు తప్పు చేసినా ఎవరినైతే ఉపేక్షించేది లేదు సార్. కూటమి ప్రభుత్వం అట్లా వెళ్తుంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ బెదిరింపులు కానీ దాడులు కానీ చేస్తే మాత్రం అసలే ససిమేర ఒప్పుకునే పరిస్థితి లేదు. రైట్. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు లక్ష్మీకాంత్ గారు. విన్నాం కదా. సో ఎటువంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజుకి అసలు బుద్ధి జ్ఞానం అనేది లేదు. ఆయన ఒక బఫూన్ అని, అదేవిధంగా అంబటి రాంబాబు ఒక జోకర్ అని జనసేన నేత లక్ష్మీకాంత్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. మీరేమనుకుంటారో ఈ వీడియో గురించి కామెంట్ బాక్స్ రూమ్లో కామెంట్ చేయండి. సుప్రీం 6 మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే.